గట్టి చెప్తాం ఏమన్నాడు? సామర్థ్యము. మన యొక్క ఎబిలిటీ. దేవుడు ఒకవేళ మనకు పాట పాడే తలాంత ఉంటే ఆ వాయిస్ దేవుని కొరకు మనము ఉపయోగించాలి. మనం బైబిల్ త్వరగా చదవగలిగితే అది దేవుని కొరకు ఉపయోగించాలి. ఒకవేళ మనం ఏ పని చేసినా సామర్థ్యము దేవుడు ఇస్తాడు. ఎవరు ఇస్తారండి? దేవుడు ఇస్తాడు. ఆ సామర్థ్యాన్ని దేవుని కొరకు ఉపయోగించాలి. టైమ్, తర్వాత టాలెంట్ అండ్ టైమ్, 3 థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్. ఈరోజు మనకున్న దాంట్లో ఎంతమంది తృప్తిగా ఉంటామో వారు నిజంగా ధన్యులండి. వారు నిజంగా ఏంటి? ధన్యులు. బైబిల్ మనకి ఏం చెప్తుంది తెలిసిన? మేళ్లతో నీ హృదయం నేను ఏం చేస్తాను? తృప్తిపరుస్తాను. అందుకే దాని అంటున్నాడు కదా, నా ప్రాణమా యెహోవాను. తర్వాత అక్కడ ఆగుదాము. మామూలుగా కింద బ్యాంక్స్ బాగా చెప్పారు. నా అంతరంగమున్న సమస్తమా, అంతరంగమున్న సమస్తమా అంటే హృదయ అంతరంగంలో నుండి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఓ మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఎంతమందికి మనము ప్రభులోకి నడిపించామో, ఎంతమందిని క్రీస్తు వైపు నడిపించామో, ఇది కోతకాలపు పండుగ. పాట పాడడానికి చాలా ఈజీగా ఉంది కదా, ఇది కోతకు సమయం.